ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ కార్యక్రమాన్ని పెట్టినాం. 70 ఏళ్ళుగా చాలా పార్టీలకు ఓటేసినాం. ఓట్లు వేసిన తర్వాత అసలు కార్యకర్తలు ఎవరో, నాయకులు ఎవరో, కుటుంబ సభ్యులు ఎవరో పట్టించుకున్న పాపాన పోయిన వాళ్ళు కాదు. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో 60,000 మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 8 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా. పైన వేదిక మీద ఎంపీ గారు కూర్చున్నారు. ఆడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూర్చున్నారంటే అది మా గొప్పతనం కాదు, అది మీ గొప్పతనం. మీరు గెలిపించారు. మీరు పెట్టిన భిక్ష ఈ పదవి, మీరు పెట్టిన భిక్ష ఈ పదవి. మీ భుజాలతోటి కొట్లాడి గ్రామాలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళతో కొట్లాడి ఇగో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే మా ఊరికి మేలు జరుగుతుంది, మా ప్రాంతానికి మేలు జరుగుతుంది అని చెప్పి గెలిపించినటువంటి ఘనత మీది. మరి 8 సంవత్సరాలు అయింది, 9 సంవత్సరాలు అయింది. కొద్దిగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అనేకమైనటువంటి సమస్యలు, కరెంటు లేక కోస, తాగడానికి నీళ్ళు లేక కోస, వ్యవసాయం చేసుకుందామంటే నీళ్ళు ఉండవు, వ్యవసాయం చేసుకుందామంటే కరెంటు ఉండదు. గ్రామీణ ప్రాంతం ముసలు ఉంటే పిల్లలు లేని తల్లిదండ్రులకు బతకడం కోసం ఒకటి కాదు, వ్యవసాయం చేసి పంట పండించి అమ్ముకోవాలంటే కోస, ఆ పండిన పంట ఎక్కడమ్మాలో తెలియదు. అనేకమైనటువంటి కోసలు, ఒకటి కాదు, 2 కాదు. ఏ కుటుంబాన్ని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ మహిళని అడిగినా ఒకటే ఒక కోస, ఏదో ఒక సమస్యతోటి ప్రతిరోజు అల్లాడినటువంటి ప్రాంతం ఏదయ్యా భారతదేశంలో గతంలో అంటే తెలంగాణ. 9 ఏళ్ళు అయింది మన తెలంగాణ సాధించుకొని. 4.5 రెండో దఫా అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. కానీ ఈ 8 ఏళ్లలో పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు మనం చేసుకోవడం కాదు. ముందుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం కావాలి, ఈ తెలంగాణ రైతాంగానికి ఏం కావాలి, ఈ తెలంగాణలో పడుతున్న పేదవాళ్ళకి ఏం కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కులాలకు, సబండ కులాలకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మేధో మథనం చేసి 9 సంవత్సరాలుగా నోరు కట్టుకొని పొట్ట చంపుకొని మీరు మేము అందరం కలిసి ఎక్కడ అవినీతి చేయకుండా రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఎక్కడ తప్పు చేయకుండా ఒక బాధ్యతతోటి పనిచేసినటువంటి పార్టీ ఏదయ్యా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవాలి. 8.5 సంవత్సరాలు అయింది. ఇటు వ్యవసాయాన్ని ఒక దారిన పడేసినాం. ఈ తెలంగాణ గ్రామీణ ప్రాంతాన్ని ఒక ప్రాంతానికి ఒక స్థాయికి తీసుకొచ్చినాం. ఇవాళ రైలు పట్టాలు ఎక్కింది. కానీ ఈ పట్టాలు ఎక్కడానికి కారణం ఎవరు? ఈ పట్టాలు ఎక్కడానికి కారణం ఎవరు? మీరు. మీ కష్టార్జితం. మరి మీతోని ఒక ఆత్మీయంగా మాట్లాడాలి. కార్యకర్తల్లో, నాయకుల్లో కొంత బాధ ఉంది, వాస్తవం. అరే నాకేం జరగలేదు, నాకే విధమైనటువంటి లబ్ధి జరగలేదు, కొంత బాధ ఉన్నమాట వాస్తవం. కానీ ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుంది. తండ్రి పొద్దున పోతాడు, రాత్రికి వస్తాడు, పిల్లలు పడుకున్నాక వస్తాడు, మళ్ళీ పొద్దునే పిల్లలు లేచి స్కూల్కి పోతారు, మళ్ళీ తండ్రి లేచి ఇంటికి పనికి పోతాడు. అంటే ఒక కుటుంబంలో ఒక యజమాని కష్టపడితే ఆ పనికి పోయినప్పుడు ఒక వారం 15 రోజులు ఆ పిల్లలనే కలిసే అవకాశం ఉండదు. గతంలో ఓ ఆత్మీయులు కలవాలంటే
ఒక దసరా పండుగకో, ఒక సంక్రాంతి పండుగకో, ఒక బోనాల పండుగకో, ఒక బొడ్రాయి పండుగకో కలిసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొద్దిగా 9 సంవత్సరాలుగా కొద్ది గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దేని కొరకు వచ్చి తెలంగాణలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పోవాలి అంటే ఏం చేయాలి? మీరు మేము ప్రభుత్వం అంతా కలిసి ముందుగా మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని సరిదిద్దుకోవాలని ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఉదాహరణకు తెలుసు, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు ఒకటే ఒకటి ఉంటుంది. ఎమ్మెల్యే కనపడితే తిన్నామా అని అడగం, సర్పంచ్ కనపడితే తిన్నామా అని అడగం, ఎంపీటీసీ కనపడితే బాగున్నామా అని అడగం. ఏమడతాం? మా ఊరికి రోడ్డు లేదు, మా ఊరికి కరెంటు లేదు, మా ఊరికి నీళ్లు లేవు, మాకు పింఛన్ రాలేదు, మాకు ఇల్లు రాలేదు, ఇది రాలేదు అని పీడిస్తాం తప్ప వేరే ఆలోచన ఉండదు. అదే ప్రతిపక్షంలో ఉంటే ఏం కొట్టలేం, వాళ్ళని ఏం అడగం, ఎందుకంటే వాళ్ళ వల్ల ఏం కాదు. అధికారంలో ఉన్నవాడికే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. పని చేయాల్సింది అధికార పార్టీ, అధికారంలో ఉన్న వాళ్ళే. అందుకే 9.5 సంవత్సరాలుగా 2 దఫాలుగా ప్రభుత్వం మనకిచ్చిర్రు ప్రజలు. ఆ ప్రజలకు మేలు చేయాలి, ఆ ప్రజలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో కొద్ది కార్యకర్తలను కానీ నాయకులను కానీ కొంత పట్టించుకోవాలనే వాదన ఉంది. కాబట్టి ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతం ఒక ఘాటికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ సరిపు గెలిచిన తర్వాత 3వసారి అధికారంలోకి వస్తే కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సింది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా 60 లక్షల మంది ఉన్నటువంటి ఈ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి 60,000 మంది బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులైనటువంటి మీకు మాత్రమే చేయాల్సిన ఎక్కువ బాధ్యత ఉంటుంది. తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది. ఆ పార్టీ బాధ్యత తీసుకొని ఈ ప్రాంతంలో నన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా మిమ్మల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలుగా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం, ప్రజల మంచి గురించే కొట్లాడినాం. ఏ సమస్య లేకుండా 9.5 సంవత్సరాల కింద ఎండాకాలం వస్తే మహిళలు చాలామంది ఉన్నారు, బిందెలు పట్టుకొని కిలోమీటర్లు పోయి బోర్లు కొట్టి నీళ్ళు భుజాలు పోయేది, కానీ మన బిందె నిండేది కాదు. ఇవాళ ఏ ఒక్క మహిళ అయినా సరే, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఈ ఎండాకాలంలో ఈ 8 సంవత్సరాలుగా ఎవరైనా బోరు కొట్టి నీళ్ళు పడుతున్నారా? పడతలేరు. అయ్యాల ఎక్కడ మీ ఇంటి ముందలే నీళ్లు, మీ ఇంటి ముందు నల్లా నీళ్ళు వస్తున్నమాట వాస్తవం అయితే ఓన్లీ మహిళలే సపోర్ట్లు కొట్టండి, లేకపోతే కొట్టమాకండి. వాస్తవం అయితేనే నేను చెప్పినని కొట్టమాకండి. మీ ఇంటి ముందు నల్లా నీళ్లు, శుద్ధి చేసినటువంటి నీళ్లు మరి ఇస్తున్నమాట వాస్తవం కాదా? మరి గత 60 ఏళ్ళుగా ఎందుకు ఇవ్వలే? అప్పుడు ముఖ్యమంత్రి లేడా? అప్పుడు మనం ఓట్లు వేయలేదా? అప్పుడు మహిళల ఓట్లు అవసరం లేదా? వాళ్ళకు ఓట్లు వేసినాం. కానీ ఒక బోరేస్తే ఎన్నికలు గెలిచిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఓ ₹1,00,000 పెట్టి ఎమ్మెల్యే బోరేస్తే ఆ ఒక్క గ్రామానికి బోరేసిండని మనం ఓట్లు వేసిన మాట వాస్తవం కాదా? మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమాజంలో సగం భాగం ఉన్నటువంటి మహిళలను ఏ ప్రభుత్వం పట్టించుకోలే. మహిళల ఓట్లు కావాలి, కానీ మహిళల కష్టాలు మాత్రం ఏ ప్రభుత్వానికి అవసరం లేదు, ఏ ఎమ్మెల్యేకి అవసరం లేదు. కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి మహిళల కష్టాలు పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్ గారు మాత్రమే. అది ఎక్కడ చెప్పినా, ఎవరు చెప్పినా అది నగ్న సత్యం, అబద్ధం కాదు. ఇవాళ మాట్లాడుకున్నటువంటి మాట మనం చేసినటువంటి పనుల గురించే మాట్లాడుతున్నాం, చేయని పనుల గురించి మాట్లాడతలేం. ఇలా ఆడబిడ్డ పుడితే తొలిసూరి కాన్పులో ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టు, లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు. కానీ అప్పటికే అప్పుల పాలైనటువంటి ఆ కుటుంబం ఇప్పటికే అప్పులు ఉన్నాయి. మరి ఆ పిల్లని ఎట్లా చదివించాలి, ఆ పిల్లకి పెళ్ళి ఎట్లా చేయాలని చెప్పి ఆడపిల్లను వద్దనుకున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గారు అప్పుడు ఓట్లు వేసినాం, అప్పుడు ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇయ్యలే? ఆడబిడ్డ పెళ్లికి డబ్బులు ఎందుకు ఇయ్యలే? ఎమ్మెల్యేలు పిలిచినాం, ఎమ్మెల్యే కార్డు ఇస్తే వచ్చిండు, కానీ తినిపోయిండు, కానీ ₹1 ఇయ్యలే. ఇలా కేసీఆర్ గారు మీరు ఓటు వేసినా ఓటు వేయకుండా ఇగో ఆడబిడ్డ పెళ్లి చేస్తే
ఒక ఎమ్మెల్యే సంతకం పెడితే 1,116 రూపాయలు వచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే 1 తులం కాదు, ఇలా బంగారం ధర పెరిగిన ధర 2 తులాల బంగారం ఇలా మీ ఇంటికి వస్తుంది. మీ అందరికీ అన్న ఉన్నాడు, మీ అందరికీ తమ్ముళ్ళు ఉన్నారు. మీ ఆడబిడ్డ పెళ్లి చేస్తే, నీ బిడ్డ పెళ్లి చేస్తే మీ అన్నలు ఎన్ని తులాల బంగారం పెట్టిరో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. మరి కేసీఆర్ ఎవరు? మీరు కళ్యాణాలకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓట్లు వేస్తాం, కాంగ్రెస్కో బీజేపీకో టీఆర్ఎస్కో వేస్తాం. అది కాదు అక్కడ. ఇలా మహిళలు 50% ఉన్నటువంటి మహిళలకు, ఇగో ఆడబిడ్డకు, ఇగో నేనున్నా, మీరు అధైర్యపడదని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఇలా కళ్యాణానికి తీసుకొచ్చింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన క్రమంలో ఇలా కొద్దిగా డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతోటి 9.5 సంవత్సరాలుగా డెవలప్మెంట్ మీద పరిగెత్తింది ఈ ప్రభుత్వం నాయకులందరూ. అందుకే ఈ డెవలప్మెంట్ ఒకటి దృష్ట్యా పక్కన పెట్టి ఇలా 60,000 మంది ఇలా నాగరికం నియోజకవర్గంలో సభ్యత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళెవరు? బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. మరి వాళ్ళ కష్టాలకు తెలుసుకోవాలి, వాళ్ళ బాధలకు తెలుసుకోవాలి. అందుకనే ఇవాళ ప్రజలు ఎవరు అవసరం లేదు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, వాళ్ళని మాత్రమే రమ్మను. ఎవరికి 1 రూపాయి ఇవ్వలే, ఇక్కడ ఎవరికి 1 రూపాయిలే. స్వచ్ఛందంగా మీరే వచ్చి, ఇగో మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం, పార్టీ గెలుపు కొరకు పనిచేస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తరలిచ్చినటువంటి మా తాడూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి తండ్రి సమానులు తండ్రులు, తల్లి సమానులు తల్లులు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యే అయినాం. దానికి ఎవరు? మీ రక్తాన్ని ఛేదించి, మీ చెమటను వచ్చి ఇలా నన్ను గెలిపించినటువంటి బాధ్యత మీది. అందుకే ఇలా రాష్ట్రం మొత్తం ఇలా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్య ఆత్మీయుల కార్యక్రమం కొనసాగుతుంది. దాంట్లో మొన్ననే తిమ్మాజిపేట అయిపోయింది. ఇలా బిజినెస్ తాడులు పెట్టుకున్నాం. ఎందుకొరకు? ఇక మనకు మంచి రోజులు వచ్చినాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. ఏ ఒక్క మనిషి అయినా సరే 2000 సంవత్సరాలు బతకరు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా 1000 ఏళ్ళు పాలించడు. ఎవరు 1000 సంవత్సరాలు బతకనికి రాలే. ఇక్కడ మనం బతుకుతామా? 1000 ఏళ్ళు 100 సంవత్సరాలకే గ్యారంటీ లేకుండా పోయింది. 1000 ఏళ్ళు బతుకుతామా? నేను 100 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటానా? ఉండలేను. ఒక టైం ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నామనేది కాదు. ఆ పాలనలో, ఆ జీవితంలో ఎంత మంచి పని చేసినామనేది చెప్పుకునే విధంగా బతకాలి, చెప్పుకునే విధంగా ప్రజలకు సేవ చేయాలి. ఇది రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణం. గతంలో రాజకీయ నాయకులు ఉన్నారు, తన కుటుంబం కొరకు, తన ఆస్తులు పెంచుకోవడానికి, తన ఉనికి పెంచుకోవడానికే ప్రయత్నం చేసింది తప్ప ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి అనే ఆలోచన చేసినటువంటి పాపాన్ని ఎక్కడ పోలే. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు చేసుకోబోతున్నాం. ఇవాళ రైతు బంధు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. నీళ్లు గతంలో ఇవాళ తాడూరు మండలంలో ఎండాకాలం వస్తే, వర్షాకాలం వస్తే మన చూపంతా మొగులు దిక్కు ఉండేది. ఇవాళ వర్షాకాలం వస్తే మన చూపు మొగులు దిక్కుంటలేదు, కాలువల దిక్కుంటుంది. ఎప్పుడు నీళ్ళు వస్తావా, ఎప్పుడు వ్యవసాయం చేసుకోగలుగుతామనే స్థాయికి తీసుకురాగలిగినాం ఈ 8 సంవత్సరాల్లో. ఇవాళ పంటలు పండించుకోగలుగుతున్నాం. ఆ ఉన్నటువంటి పంటకు భూమికి కొద్ది గొప్ప రైతు బంధు ఇవ్వగలుగుతున్నాం. ఆ రైతు మనసులో ఒక ఆత్మధైర్యాన్ని, ఒక మనోధైర్యాన్ని ఇవాళ మనం నింపగలిగినాం. రైతు బీమా ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గ్రామీణ ప్రాంతంలో పేద రైతు చనిపోతే ఆ పేద రైతుగా దానకాండ చేయడానికి ఎవరు దిక్కు లేకపోతే ఆ ఊరలందరం కలిసి 5 రూపాయలు 10 రూపాయలు చందా వేసుకొని ఆ పేద కుటుంబానికి దానకాండలు చేయించిన మాట వాస్తవం. ఇవాళ ఒక రైతు చనిపోతే ఏ కారణంతో చనిపోయినా, ఎట్లా చనిపోయినా అడుగుతలేం.
ఒకవేళ రైతు చనిపోతే ఆ కుటుంబానికి 11 రోజుల్లోపే రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదయ్యా భారతదేశంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ కారకుర్తు కేసీఆర్ మాత్రమే. మరి గతంలో ఓట్లు వేసినాం. రైతు చనిపోతే ఉపాధి హామీకి పోయి ఎవరైనా చనిపోతే ఆపద్ బంధువు కింద 50,000 ఇస్తుంది. ఆ 50,000కి ఎన్ని రోజులకు ఇస్తుంది? 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం పట్టేది. కానీ సగం మనకు వచ్చేది, సగం లంచాలకు మాత్రమే పోయేది. కానీ వీళ్ళు ఎవ్వరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. 11 రోజుల్లోపే, దినవారం లోపే బంధువులు వచ్చినా రాకపోయినా, చుట్టాలు వచ్చినా రాకపోయినా, కులమోడు వచ్చినా రాకపోయినా, ఊరోడు వచ్చినా రాకపోయినా 11 రోజుల్లోపు మాత్రం మీ అకౌంట్లకు 5 లక్షలు రైతు బీమా ద్వారా వస్తున్న మాట వాస్తవమా కాదా? ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా చెప్పాలి. వాస్తవం. మరి ఎందుకు చేయలేదు అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఓట్లేదా? ఓట్లేసినాం. కానీ రైతు బీమా ఇవ్వాలని ఎందుకు ఇవ్వలే? మన డబ్బులే. ఇప్పుడు చాలామంది మాట్లాడతారు ఇవాళ కేసీఆర్ ఇంట్లోకి ఇస్తున్నారా అని. ఏ ప్రభుత్వం వచ్చినా, నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఇంకే ప్రభుత్వం వచ్చినా ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇయ్యడు. ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇయ్యడు. ఏ ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ఇయ్యడు. మనం రోజు కొంటున్నటువంటి వస్తువుల ద్వారా, ఉప్పు ద్వారా, నూనె ద్వారా, మనం కడుతున్నటువంటి ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుకు కట్టే పన్ను ద్వారా ప్రభుత్వానికి కొంత డబ్బు పోతుంది. ఆ డబ్బు ప్రభుత్వ జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి డబ్బును పోయి పేదవాళ్ళకి పంచాలనేది కల్పన ఉండాలి, ఆలోచన ఉండాలి. కానీ అట్లాంటి గతంలో పేదవాళ్ళకు రాలే, ఉన్న వాళ్ళకు మాత్రమే. ఊళ్ళో 5 మందికో 10 మందికి మాత్రమే పోయింది, ఎక్కువ మందికి రాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు, యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు, ఇవాళ దళితులకు దళిత బంధు, ప్రతి ఒక్కడికి పేదవాడికి ఏదో రకంగా తప్పకుండా సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే అది తెలంగాణనే. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ రైతులకు రైతు బంధిస్తున్న రాష్ట్రం ఏదయ్యా అని గూగుల్లో కొడితే, కంప్యూటర్ని అడిగినా సీదా ఎటు సైడ్ చూపిస్తుంది. మన ఏళ్ళు తెలంగాణ దిక్కే చూపిస్తుంది తప్ప వేరే రాష్ట్రానికి పోదు. ఇవాళ ఆడబిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా అంటే తెలంగాణ. రైతులకు ఉచితంగా నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా అంటే తెలంగాణ. ముసలులకు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా? తెలంగాణ. యాదవులకు ఉచితంగా గొర్రెలు ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా? తెలంగాణ. ముదిరాజులకు ఉచితంగా చేపలు ఇస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. దళితులకు దళిత బంధు ఇస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా పేదలకు అందిస్తున్న రాష్ట్రం ఇది. మరి 60 ఏళ్ళకి ఎందుకు రాలే? ఈ 9 ఏళ్ళు ఎట్లు వచ్చినాయి? మరి గతంలో ఎందుకు ఇయ్యలే? ఆలోచన పెట్టి చర్చ పెట్టాలి. కొంతమంది అంటారు ఇలా రైతు బంధు మేము అడిగినామా అని. అడగకపోతే వాళ్ళు రిటర్న్ అది ఇయనీకి చేత కాదు. మొన్న ఊరికి పోయినా తిమ్మాజిపేట మండలం పోతే ఒక టీచర్ అడిగింది నన్ను, మేము రైతు బంధు అడిగినామా, 14 ఎకరాల పొలం ఉంది ఆయనకు, మేము రైతు బంధు అడిగినామా అన్నాడు ఆయన. సరే ఓకేనేమో నీవు అడగలేదు, రిటర్న్ ఇవ్వమంటే మళ్ళీ మొన్న కేసీఆర్ గారు 10 ఎకరాల వరకు ఇచ్చిండు, 11 ఎకరాల తర్వాత ఇయ్యలే. మళ్ళీ ముందు ఆయనే నాకు ఫోన్ చేసిన, ఏమైంది సార్ రైతు బంధు రాలేదని. నువ్వే వద్దన్నావు కదా, పని చేసినామని చెప్పిన. అయ్యో నేనేది చెప్పినా నాకు కావాలంటాడు. అంటే కావాలని కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకాలకు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో అక్కడ ఊళ్ళో 2 మాట్లాడతారు. మరి మనం నోరు తెరవకపోతే వాళ్ళకు వస్తుంది. అరే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేసిన రైతులకు, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేసిన రైతులకు, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని ఒక నాయకుడుగా, కార్యకర్తగా మనం వాళ్ళ నోరు చూపించకపోతే అది మన పార్టీకి కానీ మనకు కానీ ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇలా మీ అండతోటి రాజకీయాలకు వచ్చిన మీరెవరు నన్ను పిలవలే, మీరెవరు నన్ను ఆహ్వానించలే. నేను, నా భార్య, మా కుటుంబం అందరం ఇంటికి వచ్చినాం. నన్ను గెలిపియండి, మీరు ఈ నా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం, గెలిపించింది.
ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినాం. ఇలా నాగర్ కర్నూలులో నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతంలో ఒక 5,000 ఎకరాలకు ఒక నీళ్ళు వచ్చేది కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు నా 3-4 సంవత్సరాలుగా 70,000 ఎకరాలకు నాగర్ కర్నూలుకు నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. ఈ తాడూరు మండలంలో 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నటువంటి మాట వాస్తవం. 2014లో ఏ ప్రాంతానికి వెళ్ళినా తాడూరు మండలంలో 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు మాత్రం ఎకర భూమి ఉండేది. ఎకర భూమి రోడ్డుకుంటే 10 లక్షల కన్నా ఎక్కువ ఉండేది కాదు. మెయిన్ రోడ్డుకుంటే ఇవాళ ఏ గుట్టలకు పోయినా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా, ఏ ఊరికి పోయినా సరే 30 నుంచి 40 లక్షల రూపాయలు ఎక్కడా ఎకర భూమి తక్కువ లేదు. ఎందుకైంది? ఉట్టిగానే అయిందా? మరి గతంలో ఎందుకు పెరగలేదు రేట్లు? ఇప్పుడు ఎందుకు పెరిగినాయి అంటే వ్యవసాయం మీద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించినాం కాబట్టి నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. రైతులు ఉన్న పొలాన్ని దున్నుకోవడం వల్ల వేరే ప్రాంతం నుంచి, ఆంధ్ర నుంచి వచ్చి ఈ తెలంగాణలో, ఈ నాగర్ కర్నూలులో, ఈ తాడూరులో భూములు కొట్టడానికి మనం ఎక్కడైనా కలగన్నామా? ఒకసారి కలను అనుకున్నామా? మన కనీసం కలనౌక రాలే. కలలో అనుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మనం సాధించుకుంటున్నాం. అలాంటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ పోతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటు ప్రభుత్వం నుంచి నిధులనే కాకుండా మా సొంత ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. గత ఆరేళ్లుగా ప్రతి సంవత్సరం ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని ఎవరైతే పేద అమ్మాయి ఉంటుందో, ఎవరైతే పేదవాళ్ళు అమ్మాయి పెళ్లి చేయలేసుకోపోతారో ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించి సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా అమ్మాయిల పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవం. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకన్నా డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే ఆడబిడ్డ పెళ్లి చేసిన పాపాన పోలే. ఎవరయ్యా ఏ ఎమ్మెల్యే పెళ్లి చేస్తున్నారని గుగ్గుల కొట్టినా, ఎవరిని అడిగినా ఏది తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అంగరంగ వైగా పెళ్లి చేస్తున్నది ఎవరయ్యా అంటే మర్రి జనార్దన్ రెడ్డి అని చెప్తారు. ఏ ఆడపడుచు నన్ను అడగలే, ఏ అమ్మ నన్ను అడగలే, ఏ తండ్రి నన్ను అడగలే. కానీ పురిటి నొప్పుల బాధ తల్లికి ఎట్లా తెలుస్తుందో పేదవాడి బాధ అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఆ పేదరికం నుంచి వచ్చిన వాడిని, ఆ పేదరికం అనుభవించిన వాడిని, ఆ పేద తల్లి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలిసిన వాడిని. అందుకే నేను ఎమ్మెల్యే ఉండడం గొప్ప కాదు, ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడనే అనేది మాట వాస్తవం. ప్రతి మనిషి పోతాడు, పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. కానీ మనం ఉన్నప్పుడు, మనం పోయిన తర్వాత 50 ఏళ్ళలో, 100 ఏళ్ళలో, 200 సంవత్సరాలు మన గురించి మాట్లాడుకునే విధంగా పనులు చేయాలి, గొప్పగా మాట్లాడుకునే పనులు చేయాలి మనిషి. అంతేగాని ఏదో ఒకటి మాట్లాడి అధికారం ఉంది కదా అని చెప్పి, ప్రజలు అధికారం ఇచ్చిందని చెప్పి పేదవాడిని హింసిస్తే అది మనిషి జీవిత లక్ష్యమే కాదు. అందుకే ఒక సామాజిక స్పృహతోటి, ఒక మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చింది. ఏదో పదవుల కొరకు, దీని కొరకు, దాని కొరకు రాలే. ఈ సమాజంలో పేదవాడికి ఏదో ఒకటి సేవ చేయాలి, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ ప్రాంతానికి ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచనతోటి ఈ రాజకీయాలకు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మా సొంత డబ్బులతోటి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కొంచెం బాగాలేమని తెలిసి నా దృష్టికి వచ్చింది. ఇటు ప్రభుత్వం నుంచి మన ఊరు మనబడి ద్వారా కొన్ని పాఠశాలకు మంజూరు చేసుకొచ్చినాం. అవి కొన్ని రానేది ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలు ఉంటారో, ఎక్కడైతే అమ్మాయిలు ఎక్కడ సంఖ్యలో ఉంటారో ఆ స్కూళ్ళను ఎంపిక చేసుకొని ఇవాళ తిమ్మాజిపేటలో 2.5 కోట్ల రూపాయలతోటి అద్భుతమైనటువంటి స్కూల్ నిర్మించినాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగి అద్భుతంగా ఆ పిల్లలు అక్కడ చదువుకోగలుగుతున్నారు. దాని ద్వారా ఇవాళ సిరిసవాడలో, తాడూరులో 2 స్కూళ్ళు కడుతున్నాం. సిరిసవాడ స్కూల్ అయిపోయినకి వచ్చింది. రేపు తాడూరు స్కూలుకు అయిపోయి 2-3 నెలల్లో తాడూరు మండలంలో 2 స్కూళ్ళు కట్టించినాం. మరి నా సొంత మండలంలో 1 స్కూల్ కట్టిస్తే తాడూరు మండలంలో 2 స్కూళ్ళు కట్టించినామంటే
తాడూరు మండలం మీద నాకు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత. అందుకే ఈ తాడూరు మండలాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇటు వ్యవసాయం మీద అటు అది విద్య మీద దృష్టి పెట్టి సమంగా తీసుకుపోతున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతం పేదలు ఉన్నటువంటి ప్రాంతం, షెడ్యూల్డ్ కాస్టు షెడ్యూల్డ్ తెగలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మంచి ఆసుపత్రి కావాలి, పేదలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా మంచి ఆసుపత్రి కావాలి. ఆసుపత్రి అంటే ఏం కావాలి? గుండె జబ్బు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఏ బీమారు వచ్చినా సరే ఉచితంగా ట్రీట్మెంట్ అయ్యే విధంగా హైదరాబాద్లో యశోద ఎట్లా ఉంటుందో, హైదరాబాద్లో అపోలో ఎట్లా ఉంటుందో, హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రి ఎట్లా ఉంటుందో దానికన్నా ఎక్కువగా ఉండే విధంగా 330 పడగలతోటి 1050 మంది డాక్టర్లతోటి 650 కోట్ల రూపాయలతోని ఒక మంచి ఆసుపత్రి తీసుకొచ్చి 30 ఎకరాల్లో అది పని ప్రారంభమైంది. దాన్ని దశలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, గతంలో మంత్రులు ఉన్నారు, మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకోవాలనే ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ లేదు పేదవాళ్ళ మీద. తను గెలవాలి, తన కుటుంబం బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేసి, కానీ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేనైనా ఈ ప్రాంతానికి మంత్రినైనా ఏం చేయాలని ఆలోచన రాలేదు. కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజీ నమ్ముకున్నారు. ఇప్పుడు ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లా అయింది, కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది. ఇవాళ 70,000 ఎకరాలకు ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. ఈ ఎన్నో కార్యక్రమాలు ఈ కొనసాగించుకుని చేస్తున్నాం. ఇదేనివల్ల అది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో ఇవన్నీ చేసుకోగలిగినాం. రేపు ఇవన్నీ కావాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ముందుకు పోవాలంటే తప్పకుండా రాష్ట్రంలో మరోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఉంటాయి. లేకపోతే వేరే పార్టీ వచ్చిండు అనుకో, కులాల మధ్యన మతాలకు మధ్యన కొట్లాట పెట్టి నీకు నాకు తగాద పెట్టి ఆడ ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తారు తప్ప ఈ పేదవాడి గురించి కానీ, ఈ ముసలి వాళ్ళ గురించి కానీ, రైతుల గురించి కానీ, కులాలలో ఉన్నటువంటి ఎక్కువ ప్రభుత్వానికి తెలియదు. అది కేసీఆర్ గారి ఒక సామెత తెలంగాణలో, ఇంటి పనికైనా భయ పనికైనా సరే ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇంటోడు లేకపోతే అది మనకు న్యాయం జరగదు. ఇంటోడు ఎవడు? కేసీఆర్ గారు. బయట వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళకి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ రైతాంగం గురించి కానీ, తెలంగాణ మహిళలు ఉన్నటువంటి అవ్వల గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి సబండ జాతుల గురించి కానీ వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుసు? ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి తెలంగాణ వస్తే ఏమవుతుందో తెలుసుకొని 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఒక్కొక్కటిగా పీఠముడులు విడుస్తూ ఇలా మనందరికీ సమన్వయం చేయగలిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే. దానివల్లనే చేసుకోగలిగినాం. ఆ పార్టీ వలన మనం చేసుకోగలిగినాం. అట్లాంటి పార్టీని మనం తప్పకుండా చేసుకోవాలి. ఇక కార్యకర్తల విషయానికి వస్తే తప్పకుండా నాకు 2 సార్లు అధికారం ఇచ్చినటువంటి మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ టైం వచ్చినా సరే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటా. అది తప్పకుండా చెప్తూ ఇలా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చింది. మరి ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము, ఏం చేసినా మీ రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకంటే మీరు లేని నేను లేను. మీరు ఇచ్చినటువంటి భిక్ష తప్పకుండా ఈ 8 సంవత్సరాలుగా ఈ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం. ఈ దఫా నుంచి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతిరోజు అండగా ఉండి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకొని తప్పకుండా మీ కుటుంబంలో ఒక అన్నగా, మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకోవడానికి నేను ప్రయత్నం చేసి తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది. తప్పకుండా మీరందరం కలిసి ఏ విధంగా అయితే 2 సార్లు మన బీఆర్ నాగర్ కర్నూలులో పార్టీని గెలిపించుకున్నామో అదేవిధంగా 3వసారి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద నా మీద ఉంది. నాగర్ కర్నూలు 3వసారి గెలిపించి ముఖ్యమంత్రి గారి కానుకకి ఇద్దామని చెప్పి మీ మధ్యలో సమన్వయంగా నేను కోరుకుంటున్నాను. ఇద్దామా? గెలిపించుకొని ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇద్దామని సపోర్ట్ కొట్టండి. తప్పకుండా గెలిపించుకుంటే మళ్ళీ నాగర్ కర్నూలుకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ మళ్ళీ మనకు వస్తాయి. పొరపాటున బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో రాకపోతే కళ్యాణ లక్ష్మి ఉండదు, షాదీ ముబారక్ ఉండదు, ఇలా రైతు బంధు ఉండదు, రైతు బీమా ఉండదు. మీ అందరికీ కోరేది ఒకటే, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి పనులు అన్నీ చేసినాం. ఒక పని మిగిలింది. ఎవరికైతే ఇల్లు లేదో
ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాట ఇచ్చినాం. కరోనా కారణంగా కొందికి ఇవ్వలేకపోయినాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు గృహలక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండ్రు. ఎవరికైతే సొంత జగ ఉంటుందో వాళ్ళకు 3 లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకుని వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకునే విధాన్ని శ్రీకారం చుట్టినాం. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరమే ఈ నెల నుంచే ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అధికారులు వచ్చే నెల నుంచి మీ దగ్గరికి వచ్చి ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే గుడిసె ఉందో వాళ్ళ పేర్లు రాసుకొని మాకు ఇస్తారు. నేనే స్వయంగా వచ్చి మీకు ఇల్లు మంజూరు చేసి ఆ 3 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నా భుజాల మీద తీసుకొని ఏ కార్యకర్త అయితే పేదవాడున్నాడో తప్పకుండా వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. నాది బాధ్యత. మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అన్ని మాటలు నిలబెట్టుకున్నాం. తప్పకుండా ఈ మాటలు నిలబెట్టుకుంటాం. ఎందుకంటే మీరు ఆలోచనకు వచ్చి కొద్దిగా, ఎందుకంటే నేను ఎంతసేపు మాట్లాడినా 2 అయిందంటే ఆకలేసి ఉంటుంది. ఇక ఒక ఆయన ఉన్నాడు. చివరిగా రాములు గారు వచ్చి మన ఎంపీ గారు వారుగా మాట్లాడిన తర్వాత భోజనాలు ఉన్నాయి. భోజనాల దగ్గర ఎవ్వరు మీరు తోపులాడబడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు వచ్చినటువంటి కానీ ఎక్కువ మందికి చేయించినాం. మీరు ఒకరికొకరు, ఎందుకంటే మనం ప్రజలంగా మన కుటుంబ సభ్యులం. మనం తింటూ 10 మందికి ఎవ్వరు అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీరు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఉద్దేశించి మన ఎంపీ రాములు గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ముఖ్య అతిథి అయినటువంటి రాములు గారికి మీ చప్పట్ల మధ్యన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదే వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా కొద్ది జరిగే మన జక్కా రఘునందన్ రెడ్డి గారు, రమేష్ గారు, అదే మన జైపాల్ రెడ్డి గారు, మా వెంకటరెడ్డి గారు, పర్వతాలు గారు, మజన్న గారు, మా కృష్ణన్న గారు, వెంకటరామరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మా అనిల్ రెడ్డి గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, నా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు పెద్దలు మన ఎంపీ పోతుగంటి రాములు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.